తాత ఓకే తాత దేశ గురువులు అని వెనకట వద్దురు కదా దేశ గురువులు అంటే ఎవరు దేశం ఇప్పుడు గురువు లేని విద్య బుద్ధి అవును గురువు ఉండాలి చిన్నగా పెద్దగానే ఉండాలి మాకు పెద్ద చీకోటి కాడు ఉండేది సంగమే పెద్ద చీకోడు ఇక్కడ ముస్తాబా దగ్గర చీకోడు పెద్ద చీకోడు అలా ఉండి వాళ్ళు ఈరే గారు పరమేశ్వరయ్య నాగేంద్రయ్య వాళ్ళు ఉండి ఉంటే ఒక కష్టం కట్టుకొని బతుకు దేవజంగాల వాళ్ళు దేవజంగం వల్ల దేవజంగం నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి జంగములు వాళ్ళు మధుమాంసాలు జంగములు అయితే వాళ్ళు వచ్చి కష్టం కట్టుకొని వచ్చి 2:30 3:30 వంట చేస్తారు మన ఇంట్లో వాళ్ళే వంట చేస్తారు మంచిగా అందరికి భోజనాలు పెట్టారు పలారం అట్లా ఇట్లా అని ఏదో మనం అడిగింది సమాధానం చెప్తున్నారు గమ్మత్తుగానే ఉన్నారు 3-4 రోజులు ఉండిపోతారా వాళ్ళు ఎప్పుడు ఇంకేదో బండ్లు అవి బాగా వచ్చానని విన్నా నేను అట్టహాసం దేశ గురువు ఆయన దేశానికే గురువు గురువు అంటే ఎంతమంది వద్దరు ఒక లేకుండా 50 మంది వస్తుంటారు 50 మంది 50 మంది వస్తారు 50 మంది వచ్చి పొద్దుపేటలో ఒక కొమ్మటైన కంకణాల వెంకటేశం అంటుండే కంకణాల వెంకటేశం అంటే ఆయన పెట్టింది పెద్ద వ్యాపారస్తుడు అన్నట్టు పెద్ద వ్యాపారస్తుడు 10 నాగాలు కట్టు 100 ఎకరాల భూమి 10 నాగాలు లేవుసామా 10 నాగాలు లేవుసాము ఆసాము రాళ్ళు పుట్టేది ఇప్పుడేమో దాన్ని ఏదో అంటుంటారు కానీ అప్పుడు రాసప్పుడు నడీపులో పుట్టింది నడీపులో పుట్టితే మంటకు ఇక్కడ అక్కడ కట్టడం సామాన్ నాకు ఇసులగడలతో ఇప్పుడు మరి దేశ గురువులు ఏం చేద్దరు మనకు విద్య చెప్పు విద్య ఏంటిది వాళ్ళది వాళ్ళు ఇక మా అసలులకు ఏమి కానీ వాళ్ళ సమానానికి 50 మంది ఎవరెవరు వచ్చేటోళ్ళు వాళ్ళంతా ఇక సైన్యమే గురువు ఒకడే గుర్రం మీద వస్తుండేనా ఆయన ఏనుగ మీద ఏనుగలు చూసినావా వారం దాకా పొద్దురెడ్డిపేటలో ఉంటుండే ఏనుగు మీద వస్తుండే ఆయనకు పెళ్లి భార్య లేదు ఆయన ఎంబడొచ్చే వాళ్ళకి మాత్రం సంసారం ఆడవాళ్ళు కూడా వద్దరా ఆడవాళ్ళు కొందరు కానీ మగవాళ్ళు ఎక్కువ వాళ్ళందరూ బండ్లు కట్టుకొని వచ్చారు మరి 50 మందికి భోజనం ఎవరు ఇప్పుడు ఈ ఊరికి వస్తే ఈ ఊరు పెట్టాలి 2 రోజులు 3 రోజులు ఉండిపోతారు వాళ్ళు పెట్టాలి ఇంకేమన్నా మనం కట్న కానుకలు ఇవ్వన్నా వాళ్ళకు లేకపోతే లేదు చేయకపోదు కానీ దేశగురువు అంటే దేశగురువే బాగా విలువ ఎందుకు మరి అట్లా అంత విలువ ఏంటి ఆయన ఏం నేర్పించండి మనకు అంటే వెనకటి నుంచి ఆచారం పొడగొట్టద్దని కానీ కొందరు గోడగొట్టింది ఇప్పుడు 50 ఉంటాయి ఇప్పుడు వస్తలేదు మరి మల్లనాల వాళ్ళు వస్తారా దేవునోళ్ళే వస్తారు కానీ బాడు చచ్చిపోయింది గిన్నె పల్లె దేవునోళ్ళు కూడా వస్తలేదు గోత్రాలలో మరి బిచ్చకుంట్లో వెంకట వాళ్ళు కూడా లేరు గోత్రాలు చెప్పేటోళ్ళు వాళ్ళేనా ఇంకా వేరే గోత్రాలలో గోత్రం చెప్తారు గోత్రాలు ఇప్పుడు మన గోత్రం వాళ్ళ దగ్గర రాసి ఉంటుందా వాళ్ళకి మిరాసి ఉంటది నగరం వాళ్ళది కొత్తరెడ్డిపేట వాళ్ళది అని ఉంటుంది ఒక గ్రామం మీద రాసుకుంటారు రాసుకొని వచ్చి మన వివరం చెప్తారు మనం ఏ ఊరికి వెళ్ళొచ్చిన వెనకట తాతల నాడు ఏ ఊరు మనది అక్కడికి చెప్తారు చరిత్ర చెప్తారు రజాకాలం అయింది నీకు ఎరికైనా లేదు నేను ఎక్కడ నాకు తెలియదు నీకు తెలియదు 74 ఏళ్ళు అవుతుంది 75 ఏళ్ళు అప్పుడు నీ వయసు ఎంత నేను 20 దాకా ఉండొచ్చు అప్పటి నుంచి ఈ మల్లనలు గోత్రాలు వీళ్ళందరూ ఇంకా బాగా అప్పుడు ఎక్కువ వద్దు అన్నాడు ఇంకా బాగా ఇప్పుడు రాదు మన దేశ గురువు ఎన్ని ఏళ్ళకి ఒకసారి వస్తుండే 5 ఏళ్ళ 3 ఏళ్ళ 2-3 ఏళ్ళకు ఒక పని వచ్చు వీళ్ళు మిగతా వాళ్ళు కూడా అంతే దేవుళ్ళు కూడా అంతే దేవుళ్ళు వస్తే 3 ఏళ్ళ తర్వాత ఏదో చెప్పుడు గోత్రాలను మాత్రం ఏం చెప్పరు వాళ్ళు బాగోతాం ఆడుతుందా గోత్రాలు ఆడకపోదు దేవుళ్ళు ఆడుతారు దగ్గర దేవుళ్ళు మాకు దగ్గర వాళ్ళు మేము కలిసి ఉన్నట్టు ఎప్పుడు కనబడతారు ఇంకెవరన్నా ఉన్నారా మనకు కాకుండా పడుకుంటారు
కాపుదనపుల గీళ్ళని వీళ్ళు ముగ్గురేనా గురువు దేవునుళ్ళు గోత్రాలు ఇంతే ఇంకెవరు లేరా ఎవరు లేరు కాదా అవును అంటే ఎందుకంటే మరి వాళ్ళు హక్కుదారులు కదా వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు అవునవును అంటే వాళ్ళు కొట్లాడతారు కదా తాత మేము బిచ్చగాళ్ళం కాదు మేము అడుక్కుంటలేము మేము నిరాశదారులము మీరు పెట్టాలి మేము తినాలి అని అనేది పద్ధతి వాళ్ళకి కానీ వాళ్ళు మంచిగా ఇప్పుడు ఆ పద్ధతులు అన్ని వేరే లేవు అప్పుడు బాగున్నా మరి ఇప్పుడు మంచిగా ఉన్నదా ఇప్పుడే గమ్మత్తున్నది ఇప్పుడు ఏదంటే అప్పుడు ఒక రూపాయి కావాలంటే 3 రూపాయలు వచ్చింది ఇప్పుడు పైసలు నేను ఊరికి పోతున్నా నేను ఇంటికాడకి రాలేదు వాళ్ళు మళ్ళా పొద్దుగా వరకల్లా సిద్ధిపేట వరకు వేస్తానంటే ఎన్ని కావాలి నేను అవునవును తీర్థం ఇట్లా అడగటం ఉంది అంటే పైసకు విలువ అప్పుడు ఉండేనా ఇప్పుడు ఉన్నదా పైసకు విలువ అప్పుడే ఉండే కదా మరి అప్పుడే పైసకు విలువ ఉన్నప్పుడే మనిషికి విలువ ఉండే ఇప్పుడు పైసకు విలువ లేదు మనిషికి విలువ ఒప్పుకుంటావా నేను అన్నది అంతేనా సంతోషం ఇప్పుడు ఆ కోటైనా 8 ఎకరాల భూమి ఉండే ఇదే దగ్గర అంటే దగ్గర కోమట్లకి వ్యవసాయం ఉండేనా ఎనకట వాళ్ళకు ఒక్కొక్కరు 4 నాగాళ్ళు 6 నాగాళ్ళు ఉన్నాయా ఇట్లా కట్టిండు ఒక 10 నాగాళ్ళు కట్టిండు అంటే దొరల దగ్గర చేయించుకుంటా వాళ్ళు కూడా పని చేసిండ్రా చేయించుకుందరు వాళ్ళు చేయకపోతే ఉండే వాళ్ళు ఆయన వాళ్ళ తండ్రి చనిపోయిండు రాజపుడు పుట్టి 800కు 8 ఎకరాలు ఇచ్చిండు 100 ఎకరం ఎన్నేళ్ల కింద రజాకారులు అప్పుడా రజాకారులు కానప్పుడు అది కానట్టే కప్పటి కంకణాల వెంకటేశమా అంటే ఇప్పుడు నాకు ఎదుర్కొంటే పొద్దురెడ్డిపేటలో మస్తు కోమట్లు ఉంటారు వెనకట చాలా మంది వాళ్ళు కోమటోళ్ళు బిరిగట అమ్ముకునే కోమటోళ్ళు లేకుంటే పెద్ద పెద్ద వ్యాపారం పెద్ద వ్యాపారం వ్యవసాయాలు మంచిగా గమ్మత్తుగా ఉంటుంది దొరవారికి అప్పించి దొరవారికి భూమి మలుచుకున్నాడు ఎక్కడ ఇష్టమన్నాడు 30 ఎకరాలు జగంత కాదు గట్టెళ్ళు బాగా దొరవారికి అప్పించుడు అప్పించి వెళ్ళకపోతే కబ్జా పెట్టిండు అంటే కోమట్ల లక్ష అంటే మామూలుగానే కోమట్ల వెంకట గట్లనే అంటే ఇంకోటి పోతిరెడ్డిపేట దొరవారు క్రూరుడు కాదు మంచి వ్యక్తి దొర మంచోడు ఆయనకి ఈ ఏరియాలో మంచోడు